हरे कृष्णा। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताई चैतन्य की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకం వచ్చేసి 14వ అధ్యాయంలో 18వ శ్లోకం. ప్రకృతి గుణాలు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్న వారు భూలోకములనందు నివసింతురు. హేయమైన తమో గుణమునందున్న వారు నరకలోకములకు పతనము చెందుదురు. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, ఏ విధంగా అయితే జీవాత్మ తన గుణ ప్రభావం బట్టి పైలోకాలకి వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే కింద లోకాలకి వెళ్ళడం అనేది జరుగుతుందండి. సో అయితే ఈ జీవాత్మ ఇప్పుడు ఒక రకమైనటువంటి శరీరాన్ని జీవాత్మకి ఇవ్వబడుతున్నది. దానికి ఆ కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే, కారణం గుణసంగోస్య సదసద్యోనిసు జన్మసు అని 13వ అధ్యాయంలో చెప్పబడింది. కారణం గుణసంగోస్య సద్ అసత్యోనిసు జన్మసు అంటే ఏంటంటే, ఒక శరీరం మనకు వచ్చింది అంటే దానికి కారణం ఏమిటి అంటే గుణసంగము. అంటే మన త్రిగుణాలతో ఏ విధంగా మనం సాంగత్యం చేస్తామో ఆ విధమైనటువంటి గుణాల బట్టి మనకి ఆ రకమైనటువంటి శరీరం అనేది దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ జీవాత్మ అనేది ఒక ప్రయాణంలో ఉందన్నమాట. మనం జీవుడు ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. సో మనం ఏ విధంగా అయితే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తాం, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తాం, అక్కడ మనకు కొంతమంది కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళ బస్సులు వచ్చినప్పుడు వాళ్ళ బస్సు తీసుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా ఈ అనంతమైనటువంటి కాలం అనేటువంటి ఒక ప్రయాణంలో మనం ఉన్నాం. జీవుడు ఒక్కొక్క చోటికి వెళ్తున్నాడు, ఒక్కొక్కళ్ళు ఒక చోటికి వెళ్తారు. అయితే ఈ పరివారం లేకపోతే కుటుంబం అనేది ఎలాంటిది అంటే ఒక బస్ స్టాండ్ లాంటిది. ఆ బస్ స్టాండ్లో ఏం చేస్తామంటే, ఒక నలుగురు కలుస్తారు, ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటారు, లేకపోతే అరగంట వాళ్ళ బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. ఎవరు బస్సు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అందరికీ వాళ్ళ బస్సులు ఉన్నాయి, వాళ్ళ బస్సుల్లో వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే జీవుడు కూడా అలాగే. జీవుడు నలుగురు జీవులు కలిసి కాసేపు ప్రయాణం చేస్తారట. ఏ విధంగా తెలుసా? నీళ్ళలో ఇప్పుడు మనం చూసినట్లయితే సముద్రంలో కాసేపు కొన్ని కట్టెపులలన్నీ కూడా కలుస్తాయి, తేలుతూ ఉంటాయి పైన. 2 చెక్క ముక్కలు 4 చెక్క ముక్కలు కలుస్తాయి, కలిసి తేలుతాయి కాసేపు అయిన తర్వాత మళ్ళీ విడిపోతాయి. ఇది మన కుటుంబం అంటే, లేకపోతే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే మనం చాలా ఇష్టపడుతున్నామో ఇదే యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, అందరూ వాళ్ళ జర్నీలో ఉన్నారు. ప్రతి జీవుడు కూడా వాళ్ళ జర్నీలో ఉన్నారు. బట్ ఏ విధమైనటువంటి జర్నీ, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు అనేది తెలుసుకోవచ్చా? తెలుసుకోలేమనేమి లేదు, అది ముందే డిసైడ్ అయిపోయింది అంటే అలా కాదు. ఏ విధమైనటువంటి గుణాల బట్టి వాళ్ళకి అటువంటి డెస్టినేషన్ అనేది దొరుకుతున్నది. సో కారణం గుణ సంగోస్య సద అసత్ యోనిసు జన్మసు. సత్ యోని, అసత్ యోని అంటే మంచి శరీరం కానటువంటి శరీరము.
సత్ యోని అంటే మనిషి జన్మ మంచి జన్మ, లేకపోతే మనిషి కన్నా పైన ఉన్నటువంటి జన్మలన్నీ మంచి జన్మలే. ఏ విధంగా అయితే మనం దేవత శరీరాలు అన్నీ కూడా సత్ అని చెప్తాం. అసత్ అంటే పశువు శరీరము, లేకపోతే కింద ఉండాల్సినటువంటి రాక్షసుల యొక్క శరీరము, ఆ విధమైనటువంటి నిమ్నమైనటువంటి శరీరము కనుక దొరికినట్లయితే అది అసత్ యోని అని చెప్తాం. అయితే ఇక్కడ ఇంకా స్పష్టంగా ఇంకా క్లారిటీగా ఏ విధంగా ఏ గుణాలతో అటాచ్ అయితే మనకి ఎటువంటి శరీరం దొరుకుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చూద్దాము. సత్వగుణములోని వ్యక్తులు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుదురు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఎవరు? సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే వాళ్ళకి చెప్పినటువంటి కర్మలని చేసుకుంటూ వస్తున్నారో, అంటే ఒక డ్యూటీ కింద చేసుకుంటూ వస్తున్నారో, ఏ విధంగా అయితే అందరికీ ఒక మంచి చేయాలి అనేటువంటి విధంగా, అలాగే వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలని వాళ్ళ స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఎటువంటి తప్పు లేకుండా పుణ్యకార్యాలను చేస్తూ వస్తారో వాళ్ళు సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తులు. సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తులు క్రమంగా ఊర్ధ్వలోకాలకి ఉద్ధరింపబడతారు. ఇప్పుడు మనకి మన బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి, అవునండి. ఏంటవి? 3 కేటగిరీలు చెప్పుకోవచ్చు. భూలోకము, భూవర్లోకము, స్వర్లోకం. లేకపోతే ఇంకా 14 కేటగిరీలు మొత్తం అన్ని చెప్పుకోవాలంటే ఊర్ధ్వలోకాలు, భూలోకము, కింద ఉండేటువంటి లోకాలు. మళ్ళా కింద ఉండేటువంటి లోకాలు 7 లోకాలు, పైన ఉండేటువంటి లోకాలు 7 లోకాలు, 14 లోకాలు. మధ్యలో ఒక లోకం ఉన్నది, అది కామన్, అదే భూలోకం. సో కింద ఉండేటువంటి 7 లోకాలు అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ. పైన ఉండేటువంటి లోకాలు భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం. ఇవి పైన ఉండేటువంటి 7 లోకాలు, కింద ఉండేటువంటి 7 లోకాలు. సో మనం ఏ లోకానికి వెళ్తాము అనేది డిసైడ్ ఎవరు చేస్తారు అంటే గుణ సంగత్య. ఏ విధమైనటువంటి గుణములో మనము మన జీవితం అంతా కూడా గడుపుతాము, ఆ గుణాల బట్టి మనకు అటువంటి లోకము, అటువంటి శరీరం అనేది ఇవ్వబడుతుంది. ఏ లోకానికి వెళ్ళాలి, ఏ శరీరం దొరకాలనేది కూడా మనకి భగవంతుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు క్రమముగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడగలరు. రజోగుణంలో ఉండేటువంటి వ్యక్తులు, రజోగుణంలో ఉండేటువంటి వ్యక్తులట భూలోకముననే నివసింతురు. మధ్యే తిష్టంతి రాజసాహ. తిష్టంతి అంటే కూర్చోవడం, ఇక్కడే ఉండిపోతారు. మధ్య తిష్టంతి రాజసాహ, ఇక్కడే ఉండిపోతారు. ఎవరు? రాజసికమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు. మనకు తెలుసు సాత్విక ప్రవృత్తి, రాజసిక ప్రవృత్తి అంటే ఏంటని. సత్వగుణంలో ఉండడం అంటే ఏంటి అని కృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడంతా కూడా భగవద్గీత అంతా కూడా మనకి కృష్ణ భగవానుడు చెప్తాడు. ఏ విధంగా? ఇప్పుడు దేహంలో ఉండేటువంటి ద్వారాలన్నీ జ్ఞానముచే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణాభివృద్ధి అనువృత్తికి వచ్చును. అంటే జ్ఞానాభివృద్ధిలో ఉన్నట్లయితే అప్పుడు సత్వగుణంలో ఉన్నట్టు అర్థం. అదే రజోగుణం వృద్ధి చెందేటప్పుడు లోభము, కామ్యకర్మ తత్పరత, కార్యములలో తీవ్ర యత్నము, అణచసాధ్యము గాని కోరిక, తపన అను లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఒక మనిషి రజోగుణంలో ఉన్నాడా సత్వగుణంలో ఉన్నాడా అని ఏ విధంగా తెలుసుకోవాలని కూడా చెప్పారు ఇక్కడే 14వ అధ్యాయంలో. ఎలా చెప్పారు? ఇప్పుడు ఒక మనిషి కనుక జ్ఞానము యొక్క ప్రకాశానికి ఆయన కనుక అభివృద్ధి చేసినట్లయితే ఆయన సత్వగుణంలో ఉన్నట్టు లెక్క. అదే ఆ మనిషి కనుక కామ్యకర్మ తత్పరత, కామ్యకర్మలు చేయడానికి చాలా తత్పరత ఉండడం కానీ, కార్యములలో తీవ్ర యత్నము, మనం చూస్తుంటాము కొంతమంది చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత కావాలో అది చేయడం వరకు అది తప్పులేదు అందులో. బట్ ఒక పని చేయడానికి చాలా ఎక్సెసివ్గా హార్డ్ వర్క్ చేశారనుకోండి, చాలా అతిగా పని చేయడం అనేది అది రజోగుణ ప్రవృత్తి. ఎక్కువగా పనిచేయడం, అవసరమైన దానికన్నా చాలా ఎక్కువగా తీవ్రంగా పనిచేయడం అనేది రజోగుణం యొక్క ప్రవృత్తి. అనచ సాధ్యము కాని కోరిక అంటే ఇంకా కోరిక అంతు లేనటువంటి కోరిక అది ఎలాగంటే ఒక ప్రవాహంలాగా వస్తుంటుంది అనమాట. ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక తర్వాత ఇంకొక కోరిక, ప్రబలమైనటువంటి కోరిక. ఇది రజోగుణ వ్యక్తులు ఉన్నటువంటి లక్షణాలు.
ఇది రజోగుణం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏ లోకాలకు వెళ్తారు? మధ్యే తిష్టంతి రాజసాహ, ఇక్కడే ఉండిపోతారు. భూలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా రాజసికమైనటువంటి జనులు. మనం ఇక్కడ మనం పుట్టి ఉన్నాము అంటే మనకి రాజసికమైనటువంటి ప్రవృత్తి వల్ల మనకి ఈ లోకంలో మనకి ఇక్కడ దొరికింది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత హేయమైనటువంటి తమోగుణములో ఉన్నటువంటి వ్యక్తులు నరకలోకములకు పతనము చెందురు. హేయమైనటువంటి తమోగుణంలో ఉండేటువంటి వ్యక్తులు నరకమునకు పతనము చెందురు. అయితే నరకములో ఉండేటువంటి వాళ్ళు, వెళ్ళాల్సినటువంటి వాళ్ళు తమోగుణంలో ఉన్నారు. తమోగుణం అంటే ఏంటి చూద్దాము. తమోగుణం వృద్ధి చెందినప్పుడు అజ్ఞాన అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, మోహము అనేవి వ్యక్తమవుతాయి. తమోగుణంలో ఒక మనిషి ఉన్నాడు అని ఏ విధంగా చెప్పుకోవాలి అంటే అజ్ఞాన అంధకారము. అజ్ఞాన అంధకారము అంటే ఎటువంటి జ్ఞానము, ఆత్మతత్వము గురించి ఎటువంటి జ్ఞానము లేనటువంటి వాడిని అజ్ఞాన అంధకారంలో ఉన్నారని చెప్తారు. అజ్ఞాన అంధకారంలో ఉండేటువంటి మనిషి తనని తాను శరీరం అని అనుకుంటాడు. తన శరీరానికి సంబంధించినటువంటి బంధువులని తన వాళ్ళు అనుకుంటాడు. తనకు చెందినటువంటి సొత్తు తనదని అనుకుంటాడు. అలా అనుకోవడం వల్ల ఈ తాత్కాలికమైన భౌతిక ప్రపంచంలో ఎన్నో డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయి. ఇది తాత్కాలికం కాబట్టి ఏ జీవుడు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సమయంలో చాలా అతిగా దుఃఖిస్తాడు అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి ఒక జీవుడు. ఎందుకంటే తనని తాను శరీరం అని అనుకుంటున్నాడు. ఎటువంటి జ్ఞానం అనేది లేదు. తాను ఆత్మ అని ఎప్పుడు విచారణ చెయ్యలేదు, తెలుసుకోలేదు, గురువు దగ్గర వినలేదు, భగవద్గీత చదవలేదు. ఇలా అజ్ఞాన అంధకారంలో ఉంటూ ఇప్పుడు నాకు ఉన్నటువంటి శరీరాన్ని, నేను ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు నేనే, ఈ ఇంద్రియాలతోటే నేను భోగాన్ని అనుభవించాలి, ఎల్లప్పుడూ భోగంలో ఉండాలి అనేటువంటి కోరికలో ఉంటాడు ఇలాంటి వాడు. సోమరితనము అంటే తాను చెయ్యవలసినటువంటి పనిని తాను చెయ్యడు. సోమరితనం. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ధర్మం అంటే ఏంటి అని. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతో. అసలైనటువంటి ధర్మం ఏమిటి అంటే భాగవత ధర్మం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఎల్లప్పుడూ మనం భగవంతుడినే స్మరిస్తూ, భగవంతుడిని పూజిస్తూ, భగవంతుడి యొక్క కీర్తన చేస్తూ, భగవంతుడి చైతన్యంలో ఉండడం అనేదే అసలైనటువంటి ధర్మం. దానికన్నా తక్కువ ధర్మము వర్ణాశ్రమ ధర్మము. పోని వర్ణాశ్రమ ధర్మాలు అంటే అది ఒక లెవెల్లో. ఏ విధంగా అంటే ఒక పశువులు ఉన్నటువంటి ఒక సమాజాన్ని, అంటే మనిషి అనేవాడు ఒక పశువే, అంటే పశువుల్లాంటి మనుషుల్లా ఉన్నటువంటి సమాజంలోకి అందులో మనుష్యత్వం రావాలి అంటే అందులో వర్ణాశ్రమ ధర్మాలని ఉండాలి. కాబట్టి ఆ వర్ణాశ్రమ ధర్మాలు అనేవి ఏమిటి అంటే మనని గ్రాడ్యువల్గా ఆ కృష్ణ చైతన్యానికి తీసుకెళ్ళడానికి. ఏ భగవద్ ధర్మం గురించి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అంటే ఎటువంటి స్థితిలో, ఏ రాగభక్తిలో మనం ఎప్పుడూ భగవంతుడు తలుచుకునేటువంటి ఒక భావనలోకి వస్తామో ఆ భావనకి రావడానికి, ఆ స్థితికి రావడానికి, ఆ కృష్ణ ప్రేమ స్థితికి రావడానికి ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది తోడ్పడుతుంది. ఏ విధంగా అంటే పుట్టుకతోటే మోహంలో పుట్టినటువంటి మనుషులు, పుట్టుకతోటే రకరకాల గుణాల్లో పుట్టినటువంటి మనుషుల్ని వాళ్ళ గుణాల ప్రకారం వాళ్ళను ఒక ప్రవృత్తిలో పెడుతూ, పుణ్యమార్గంలో పెడుతూ, పాపాన్ని తగ్గిస్తూ, వాళ్ళకి తేషాం అంతర్గతం పాపం జనానాం పుణ్యకర్మణి, పుణ్యం పెరిగి పాపం తగ్గినప్పుడు కృష్ణ భగవానుడి దగ్గరికి ఆకర్షణ అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా గ్రాడ్యువల్గా మెల్లిగా కృష్ణ భగవానుడి వైపు ఆకర్షణ కలుగుతుంది, కృష్ణ భగవానుడి కథల వైపు ఆకర్షణ కలుగుతుంది అనేది ఉద్దేశం. వర్ణాశ్రమ ధర్మాల యొక్క ఉద్దేశం ఇది. వర్ణాశ్రమ ధర్మం యొక్క ఉద్దేశం. అయితే కనుక తమోగుణంలో ఉండేటువంటి వాడు సోమరితనం చూపిస్తాడు. సోమరితనం చూపించడం అంటే తనకిచ్చినటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా పాటించడు, దాని పట్ల ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండడు, వర్ణాశ్రమ ధర్మాలలో తాను నియుక్తుడై ఉండడు.
తాను చేయవలసిన పనులను చెయ్యడు, చెయ్యకూడని పనులని చేస్తూ ఉంటాడు సోమరివాడు, సోమరితనం కలిగినటువంటి వాడు. అలాగే కృష్ణ భగవానుడు చెప్పినటువంటి భాగవత ధర్మము, నిరంతరము కృష్ణుణ్ణే స్మరించడం అనేది జీవుడి యొక్క పని. అలా చేయడం అనేది చాలా శుభం, మంగళం, మంచిది, శ్రేయస్సు. అలాంటి శ్రేయస్కరమైనటువంటి పనులని కూడా కొట్టిపడేస్తాడు తమోగుణంలో ఉండేటువంటి వాడు. బుద్ధిహీనుడు, బుద్ధి లేనటువంటి వాడు, తెలివితేటలు లేవు. తమోగుణంలో ఉండేటువంటి వాడికి బుద్ధి అనేది ఉండదు. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నభావయత శాంతి అశాంతస్య కుతసుఖం. బుద్ధిహీనుడైనటువంటి వాడికి, బుద్ధిహీనుడైనటువంటి వాడికి భావన అనేది ఉండదు. అంటే భగవంతుడి పట్ల భక్తి అనేది ఉండదు. భక్తి లేనటువంటి వాడికి సంతోషము, సుఖము అనేది ఉండదు. మరి సుఖం లేనటువంటి శాంతి లేనటువంటి వాడికి సుఖం ఎలా ఉంటుంది అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీతలో. సో శాంతి ఉండదు, సుఖము ఉండదు, సోమరిపోతాయి ఉంటాడు, బుద్ధిహీనుడై ఉంటాడు. అంటే చెప్పేటువంటి ఒక లాజిక్కి ఒక మీనింగ్ అనేది ఉండాలి. మనం చెప్పేటువంటి ఒక తర్కానికి ఒక మీనింగ్ అనేది ఉండాలి. మీరు భగవద్గీతని ఎందుకు నమ్మరు అంటే దానికి ఒక ఆన్సర్ చెప్పగలగాలి. అంతేగాని వితండవాదం చేయకూడదు. సో చాలామంది ఏం చేస్తారంటే హేతువాదం పేరుతోటి వితండవాదం చేస్తారు. సో హేతువాదం చేసేటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి తెలియదు. అదే బుద్ధిహీనత అంటే. చనిపోయిన తర్వాత మరి ఇంతకుముందు నేను ఎక్కడున్నా అంటే తెలియదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానంటే తెలియదు, నాకు ఈ శరీరం ఎందుకు వచ్చిందంటే తెలియదు, ఎందుకు అందరూ దుఃఖాలను అనుభవిస్తున్నారంటే తెలియదు, ఎందుకు కొంతమందికి మంచి పొజిషన్ దొరుకుతుంది, కొంతమందికి చెడ్డ పొజిషన్ దొరుకుతుంది, మంచి అవకాశాలు దొరుకుతున్నాయి, కొంతమందికి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి, ఎందుకంటే తెలియదు. అంటే మంచి పని చెడ్డ పనికి దానికి కావాల్సినటువంటి శిక్షలు పడతాయా పడవా అంటే అది కూడా తెలియదు. కర్మ సిద్ధాంతం ఉందా లేదా అంటే అది కూడా తెలియదు. వీళ్ళు ఏం చెప్పాలి? వీళ్ళు బుద్ధిహీనులు కాకపోతే వీళ్ళని బుద్ధివంతులు అని చెప్పాలా? బుద్ధిహీనులు అంటే చాలా బుద్ధివంతులు అని వాళ్ళు అనుకుంటారు, కానీ కాదు. కృష్ణ భగవానుడు అలా అనడం లేదు. అబుద్ధయ, తెలివి తక్కువ వాడు, బుర్ర లేని వాళ్ళని చెప్తున్నాను. మోహము అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అనుకోవడం. అసలు మోహానికి ఉన్నటువంటి ఒక కరెక్ట్ డెఫినేషన్ చెప్పాలి అంటే మోహం అంటే ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని అనుకోవడం మోహంలో లేనటువంటి వాడు చేసేటువంటి పని. ఇలా కాకుండా మీరు ఎటువంటి కంక్లూజన్కి వచ్చినా కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒక దేవత, శ్రీకృష్ణ భగవానుడు ఇతర దేవతలో సమానం, శ్రీకృష్ణ భగవానుడు ఒక గొప్ప రాజు, శ్రీకృష్ణ భగవానుడు ఒక ఇది, శ్రీకృష్ణ భగవానుడు ఒక మంచి, మీరు ఏదైనా ఎవరైనా కూడా ఏ స్టేట్మెంట్ అయినా చెప్పినా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి ఒక రియలైజేషన్ లేనటువంటి వాడు మోహంలో ఉన్నటువంటి మనిషి. ఇది నేను చెప్పడం లేదు, భగవద్గీతలో స్పష్టంగా కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. పుట్టుకతోటే ప్రతి జీవుడు మోహంలోనే పుడతాడంట. పుట్టడమే మోహంతో పుడతాడు. సో ఆ మోహం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు కృష్ణ భగవానుడే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వము అనేటువంటి ఒక కంక్లూజన్కి వస్తాడు మోహం నుంచి బయటకు వచ్చినవాడు. కాబట్టి ఇలా మోహంలో ఉన్నవాడు తమోగుణంలో ఉండేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకోలేకపోతాడు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడిని నమ్మడం లేదో వాళ్ళందరూ మోహంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా కింద లోకాలకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గుణాలు అనేవి మిశ్రితంగా ఉంటాయండి. ఎప్పుడు ఒకటే గుణం అనేది ఉండదు. మూడు గుణాలు ఉన్నాయి ఇక్కడ. రజోగుణము, సత్వగుణము, తమోగుణం. అయితే ఎప్పుడు కూడా ఒక డామినెంట్ గుణం అనేది ఉంటుంది ఒక మనిషిలో, ఒక జీవుల్లో. సత్వగుణం ఎక్కువగా ఉండవచ్చు, రజోగుణం ఎక్కువగా ఉండొచ్చు, తమోగుణం ఎక్కువ ఉండొచ్చు. అంటే ఒక సమయంలో ఒకటి ఎక్కువగా ఉంటుంది, మిగతావి రెండు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ పాసిబుల్ ఉన్నాయన్నమాట. ఇలా కాంబినేషన్స్ బట్టి మనిషి ఏ గుణంలో ఉన్నాడని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పైన ఉన్నటువంటి లోకాల గురించి మనం కొంచెం చర్చించుకుందాము. ఇప్పుడు పై లోకాలకి వెళ్ళడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు ఒక మనిషి స్వర్గలోకానికి ఏ విధంగా వెళ్ళారు? సరే అండి, మీరు చెప్పారు. భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహార్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ లోకాలకు ఏ విధంగా వెళ్ళాలి? ఈ లోకాలకి వెళ్ళిన వాళ్ళు
ఏ విధంగా బతుకుతారు, లేకపోతే ఈ లోకాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు అనేటువంటి కుతూహలత మనకి ఉండవచ్చు. అవునా? సో కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడిందండి. మొట్టమొదటిగా మనము స్వర్గలోకం గురించి చెప్పుకుందాం. మన పైన ఉన్నటువంటి లోకాలు. ఎవరైతే గనక కర్మకాండలను చేస్తూ ఎవరైతే గనక హింస చెయ్యకుండా ధర్మాత్ములై ఉంటారో, తన ధర్మాన్ని పాటిస్తూ హింస చెయ్యకుండా ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? స్వర్గలోకాలకు వెళ్తారు. స్వర్గలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుంది? స్వర్గలోకాలలో స్వర్గ సుఖాలు అనేవి ఉంటాయన్నమాట. అక్కడ ఇంద్రుడు ఇత్యాది దేవతలందరూ కూడా ఉంటారు. వాళ్ళ దేవతా లోకము అది. అక్కడ స్వర్గలోకములో ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి కావలసినటువంటి వసతులు అన్నీ కూడా ఉంటాయి. ఆ స్వర్గలోకములో ఉండేటువంటి వాళ్ళు సోమపానము అనేటువంటి ఒక పానము తాగుతారు. చాలామంది సోమపానము అంటే అదేదో ఆల్కహాల్ అనుకుంటారు. అది ఆల్కహాల్ కాదు, అది దేవతా లోకంలో ఉండేటువంటి ఒక పానీయం. ఆ పానీయం వాళ్ళు తాగుతారు. దాన్ని మనం మద్యపానము అని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది అలా అంటున్నారు, అది మద్యపానం చేస్తారు దేవతలని. దేవతలు మద్యపానం చెయ్యరు. మద్యపానం చేయడం అనేది బ్రహ్మహత్య పాతకము. సోమపానం అనేది వేరే, అది ఒక రకమైనటువంటి స్పెషల్ డ్రింక్, అది ఒక పానీయం. అది ఇక్కడ దొరకదు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందని అడగండి, నాకు తెలియదు. అయితే స్వర్గలోకంలో మాత్రం వాళ్ళందరూ అది తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళ శరీరంలో ఉండేటువంటి శక్తి పెరుగుతుంది. వాళ్ళ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా ఎక్కువ. అప్పుడప్పుడు మనం స్వర్గలోకంలో ఉండేటువంటి మనుషుల్ని అమరులు అని కూడా పిలుస్తాం. వీళ్ళు అమృతం తాగారంటే అమరులు అని. అమరత్వం అంటే ఎప్పటికీ చచ్చిపోరని కాదు, అంటే మనకన్నా చాలా ఎక్కువగా బతుకుంటారని అర్థం, అంతే. మనం ఇప్పుడు 100 సంవత్సరాలు బతుకుంటాం మహా అయితే. స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు వేల సంవత్సరాలు, ఎన్నెన్నో వేల సంవత్సరాలు వాళ్ళు బతుకుంటారు. తర్వాత మళ్ళా కూడా వాళ్ళకి కూడా చావు అనేది ఉంటుంది స్వర్గలోకంలో. చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా మహా అయితే ఎంత ఉంటారు? ఒక మన్వంతరం ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉండలేరు వాళ్ళు. ఓకే, తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంద్రుడి పోస్ట్ ఖాళీ అవుతుంది, మళ్ళీ ఇంకొక పోస్ట్, ఆ పోస్ట్లో ఎవరిని కూర్చోబెడతారంటే ఎవరైతే ఏ జీవుడైతే చాలా చక్కగా ధార్మికంగా 100 అశ్వమేధ యజ్ఞాలు చేశాడో అలాంటి పర్సన్ని ఆ పోస్ట్లో కూర్చోబెడతారు. సో ఆ విధంగా జరుగుతుంది. సో ధర్మంగా ఉండాలి. స్వర్గలోకానికి వెళ్ళాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మన దగ్గర స్పష్టంగా చెప్పారు. జనరల్గా గృహస్థులు స్వర్గలోకానికి వెళ్తారు వాళ్ళు వాళ్ళ ధర్మాలని చక్కగా పాటించినట్టయితే. కృష్ణ భగవాన్ కూడా భగవద్గీతలో చెప్తాడనమాట, జిత్వా వా మోక్షసే మహీం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసే మహీం. నువ్వు ఈ యుద్ధంలో, ఈ రణరంగములో యుద్ధము చేస్తూ, ధైర్యంగా యుద్ధం చేస్తూ, పారిపోకుండా యుద్ధం చేస్తూ ఇక నువ్వు చనిపోయినట్లయితే ఎటువంటి నష్టమేం లేదు. ఎందుకంటే నీకు స్వర్గలోకం లభిస్తుంది కాబట్టి. అంటే స్వర్గలోకం లభించడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. క్షత్రియులు రణరంగంలో ధైర్యంగా భయపడకుండా యుద్ధం చేసినట్లయితే ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళు స్వర్గలోకాలకు పంపించబడతారు. సో అదేవిధంగా ఎవరెవరు వాళ్ళ స్వధర్మాన్ని చక్కగా ధర్మం వాడు అనుష్ఠానం చేసుకుంటూ ఎటువంటి హింస చేయకుండా ఇతర జీవుల పట్ల హింస చేయకూడదు అని చెప్పబడి ఉన్నది. స్వర్గలోకానికి వెళ్ళాల్సినటువంటి క్వాలిఫికేషను అంటే హింస చేసేటువంటి వాళ్ళు, ఇతర జీవులని చంపేటువంటి వాళ్ళు, అంటే మాంసాహారం తినేటువంటి వాళ్ళకి స్వర్గలోక ప్రవేశం లేదు అని స్పష్టంగా భాగవతంలో చెప్పబడి ఉన్నది. స్వర్గలోక ప్రవేశం అనేది మాంసాహారులకి లేదు అని చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. స్వర్గలోకం కేవలము ఇతర జీవులకు హింస చేయకుండా ధర్మంగా ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. మరి ఈ పైన ఉన్నటువంటి లోకాల పరిస్థితి ఏంటి? ఆ పైన ఉన్నటువంటి లోకాలకి గృహస్థులు వెళ్ళలేరు. మరి ఎవరు వెళ్తారు? బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు, యోగులు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ ఆ లోకాలు చాలా అద్భుతమైనటువంటి లోకాలవి. ఆ లోకాలకు ఎలా వెళ్ళాలి అనేవి కూడా మనకి చెప్పబడి ఉన్నది శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో 2వ అధ్యాయంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరిగింది. అంటే సుఖదేవ గోస్వామి ఏం చెప్తారంటే, ఒక యోగి ఒక యోగాసనంలో కూర్చొని ఒక రకంగా కూర్చోవాలి.
ఏ విధంగా కూర్చోవాలో కూడా చెప్తారు. చెప్పిన తర్వాత ఆ షట్చక్ర యోగంతో ఆ ప్రాణం అనేటువంటి వాయువుని ఆ కింద ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి పైకి తీసుకుంటూ వచ్చి ఏ విధంగా అయితే తన బ్రహ్మరంధ్రము నుంచి విడిచిపెడతాడు, ఆ విడిచిపెట్టిన తర్వాత ఊర్ధ్వ లోకాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ ఊర్ధ్వ లోకాలకి ఆ ప్రాణం అనేది బయటకు వచ్చినప్పుడు అది బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఊర్ధ్వ లోకాలకు వెళ్తారు. వాళ్ళందరూ కూడా షట్చక్ర యోగం తెలిసిన వాళ్ళు చేస్తారు. ఇవన్నీ మనం చేయలేము. కలియుగంలో ఎవరు కూడా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఇవన్నీ కూడా కిందటి యుగాలలో చాలా ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు యోగాలో. ఇప్పుడు మనం మన ఇంటి పక్కన యోగా సెంటర్కి వెళ్ళి మనం చెప్పామనుకోండి, నేను బ్రహ్మరంధ్రం నుంచి నా ప్రాణవాయువుని బయటికి తీసి శిశుమార లోకానికి వెళ్ళాలి అని. వాళ్ళు అంటారు, మేము బ్రహ్మరంధ్రం నుంచి శిశుమార లోకానికి పంపించడం మా వల్ల కాదు, కానీ మీకున్నటువంటి కొవ్వును మాత్రం మేము తగ్గించగలము అని చెప్తారు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు యోగా అంతే. మనకి ఎవరికి కూడా అంత టాలెంట్ లేదు ఇక్కడ. చెప్పేవాళ్ళకి లేదు, చేసేవాళ్ళకి లేదు. అందుకోసమనే మనకి చైతన్య మహాప్రభు ఈ భక్తి మార్గాన్ని ఇచ్చింది. హరే కృష్ణ మహామంత్రం మనం ఎందుకు చెప్పాలి అంటే, మనం ఇలా షట్చక్ర యోగం చేసేటువంటి కెపాసిటీ ఎవరికి లేదు కాబట్టి, కలియుగంలో ఎవరు కూడా వెళ్ళలేరు కాబట్టి, ఎవరో నూటికో కోటికో ఎవరో ఉండవచ్చు, నూటికో కోటికో ఎవరో ఒకడు ఉండవచ్చు. వాళ్ళు కూడా ఏదో బాగా ప్రాక్టీస్ చేసి ప్రయత్నం చేసి రావచ్చు. వాళ్ళు కూడా మళ్ళీ భగవంతుడి ధామానికి వెళ్తారంటే దానికి కూడా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్నీ కూడా మనకి 2వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నాయి భాగవతంలో. ఎవరైతే యోగి అలాగ బ్రహ్మరంధ్రం నుంచి తన ప్రాణాన్ని విడిచిపెడతాడో పైలోకాలకు వెళ్తాడు. పైలోకాలకు వెళ్ళిన తర్వాత అతనికి కోరికలు ఉన్నట్లయితే ఈ ఉన్నటువంటి భౌతిక లోకాల్లోనే పైలోకాల్లో ఉండిపోతాడు. కోరిక లేనటువంటి వాడు, భక్తి యోగి అయినటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడైతే కనుక ఈ ఆధ్యాత్మిక ప్రపంచం లోపలికి వెళ్ళిపోతాడు. భౌతిక ప్రపంచాన్ని దాటి ఆధ్యాత్మిక ప్రపంచానికి పైకి వెళ్ళాలి. అందులో రకరకాల లోకాలన్నీ వస్తాయి. ఆ లోకాల పేర్లన్నీ కూడా చెప్పి ఉన్నారు. శిశుమార లోకము, వైశ్వానర లోకము, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత బ్రహ్మలోకము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు సపోజ్ మహర్లోకానికి కనుక వెళ్ళినట్టయితే ఆ మహర్లోకంలో ఒక యోగి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు అనేది ఒక ప్రశ్న. మహర్లోకంలో ఉండేటువంటి వ్యక్తి 430 కోట్ల సంవత్సరాలు బతుకుతాడు. ఎందుకు 430 కోట్ల సంవత్సరాలు ఎలా వచ్చిందండి క్యాలిక్యులేషన్ అని అడగవచ్చు మీరు. ఎలా వచ్చిందంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయము ఆయుర్దాయం కాదు, బ్రహ్మదేవుడి యొక్క కల్పము ఒక రోజు 430 కోట్ల సంవత్సరాలు. బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజు కల్పం అనమాట. అంటే మహర్లోకంలో ఉండేటువంటి సాధువులు కానీ యోగులు కానీ 430 కోట్ల సంవత్సరాలు ఒక కల్పం అంతా కూడా వాళ్ళు బతికి ఉంటారు. ఆ కల్పంలో ఎన్నోసార్లు ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయం జరిగినా కూడా ఆ మహర్లోకం అనేటువంటిది, అందులో ప్రళయం అనేది జరగదు. అది ఆ లోకం అనేది పోదు, అది అలాగే ఉంటుంది. కల్పాంతంలో మళ్ళీ ఇంకొక ప్రళయం జరుగుతుంది. తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అయిపోయిన తర్వాత ఇంకొక ప్రళయం జరుగుతుంది. అప్పుడు మొత్తం బ్రహ్మాండం అంతా కూడా కాలి బూడిదైపోతుంది. అది వేరే రకమైనటువంటి ప్రళయం. రకరకాల ప్రళయాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రళయం వచ్చినప్పుడు ఎప్పుడైతే కనుక కల్పాంతంలో వచ్చినటువంటి ప్రళయంలో కూడా అక్కడే ఉంటాడు ఒక యోగి. తర్వాత సత్యలోకంలో ఉండేటువంటి యోగి, సత్యలోకంలో ఉండేటువంటి యోగి అంటే సత్యలోకం అంటే బ్రహ్మలోకం రెండు ఒకటే. సత్యలోకంలో ఉండేటువంటి యోగి నేను చెప్తాను మీకు ఎన్ని సంవత్సరాలు బతికుంటాడో. 15,48,000 కోట్ల సంవత్సరాలు బతుకుంటాడండి. మనం 100 సంవత్సరాలు బతుకుతాము. బ్రహ్మలోకంలో ఉండేటువంటి యోగి అయితే కనుక 15,48,000 కోట్ల సంవత్సరాలు బతికి ఉంటాడు. సో ఇవన్నీ కూడా పైన ఉండేటువంటి లోకాలు. సో కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మనం చూపిస్తాం, నక్షత్రాలను చూపించి సప్తఋషి మండలం అని చెప్తాం. అంటే సప్తఋషి మండలం అంటే అక్కడ పైన ఉండేటువంటి లోకాలు అవన్నీ. ఆ లోకాలలో ఎన్ని వేల సంవత్సరాలు బతుకుతారు. కొంతమంది 430 కోట్ల సంవత్సరాలు బతుకుతారు మహర్లోకంలో ఉండేటువంటి వాళ్ళు. అదే బ్రహ్మలోకంలో ఉండేటువంటి అన్నిటికన్నా పైన ఉండేటువంటి లోకంలో 15,000
కోట్ల సంవత్సరాలు 15,48,000 కోట్ల సంవత్సరాలు వాళ్ళందరూ కూడా బతికి ఉంటారు. కాబట్టి అక్కడికి ఎవరు వెళ్తారు? ఈ విధంగా యోగులు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి సత్యలోకానికి ఇంకా స్వర్గలోకానికి ఉన్నటువంటి తేడా ఏంటి? సత్యలోకంలో అక్కడ ముసలితనము, చావు అనేది ఉండదు. అలాగే అక్కడ ఎటువంటి నొప్పి అనేది ఉండదు, ఎటువంటి బాధ బెంగ అనేది కూడా ఉండదు. కానీ వాళ్ళకి ఒకటే రకమైనటువంటి బెంగ బాధ ఉంటుంది. ఏంటంటే మన పట్ల, అంటే ఎవరైతే కింద లోకాలలో కష్టపడుతున్నటువంటి జీవులను చూసి వాళ్ళకి చాలా దయ కలుగుతుంది. అరే వీళ్ళకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అని, ఎందుకు ఇంత కష్టపడుతున్నారని. మనం చూడండి ఎంత కష్టపడతాము. జస్ట్ మనం ఒక ఫ్యామిలీ నడిపించడానికి ఒక పిల్లవాడు ఉండొచ్చు, లేకపోతే 2 పిల్లలు ఉండొచ్చు, మహా అయితే జస్ట్ ఒక 4 మనుషులు ఒక్కళ్ళు జస్ట్ ఉండడానికి ఎంత కష్టపడతామంటే అంత కష్టపడుతున్నాం మనం. మళ్ళీ అందులో కూడా ఎన్నో రోగాలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో గొడవలు ఎంత అనుభవిస్తున్నాం. మరి చూస్తే పోనీ చాలా ఏమైనా బతికేసామంటే మహా అయితే 100 సంవత్సరాలు, అసలు 100 సంవత్సరాల బతికిందే ఎవరు లేడు. అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సత్యలోకంలో ఉండేవాళ్ళు మనం చూసి అనుకుంటారంట, అసలు వీళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది, అప్పుడు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళని, అలా వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే సత్యలోకంలో ఉండేటువంటి వాళ్ళు తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళేటువంటి అవకాశం అనేది వాళ్ళకు ఉన్నది. అందులో అక్కడ కనుక వాళ్ళు చక్కగా భక్తి యోగులు అయితే కనుక వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది, బ్రహ్మలోకం నుంచి కూడా. సో ఆ విధంగా ఉంటుంది సత్యలోకము, మహర్లోకం, తపోలోకము. అక్కడంతా కూడా ఇంద్రియ భోగం అనేది ఉండదు. అక్కడ వాళ్ళందరూ కూడా ఎప్పుడు తపస్సు చేసుకుంటూ, భగవంతుడు ధ్యానం చేసుకుంటూ, భగవంతుడి భక్తి చేసుకుంటూ అక్కడ ఉంటారు ఈ పైన లోకాలలో. తర్వాత స్వర్గలోకం అనేటువంటి లోకం ఏంటి అంటే అక్కడ ఇంద్రాది దేవతలు ఉంటారు. అక్కడ రకరకాలైనటువంటి ఇంద్రియ భోగాలనే ఉంటాయి. అక్కడ ఉండేటువంటి వాళ్ళకి బెంగ, యాంగ్జైటీ, టెన్షన్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు బతకరు. వాళ్ళేమి 15,48,000 కోట్ల సంవత్సరాలు బతకరు, 430,000 కోట్ల సంవత్సరాలు కూడా బతకరు. ఓకే, వాళ్ళేం 430 కోట్ల సంవత్సరాలు కూడా ఏం బతకరు. వాళ్ళు కొంతవరకే వాళ్ళ ఆయుర్దాయం అనేది ఉన్నది. ఎప్పుడు కూడా ఇంద్రుడు ఒక రకమైనటువంటి టెన్షన్లో ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా ఒక జీవుడు బాగా ధార్మికంగా లేకపోతే ఎవరు తపస్సు చేసినా కూడా చాలా టెన్షన్ పడిపోతాడు ఆ ఇంద్రుడు. ఎందుకంటే తన పదవి వెళ్ళిపోతుంది కాబట్టి. ఎవరైనా 100 సంవత్సరాలు యజ్ఞం చేస్తే ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. పృథు మహారాజు 99 యజ్ఞాలు చేస్తే అశ్వమేధ యజ్ఞాన్ని ఆపడానికి వచ్చాడు ఇంద్రుడు. అదేవిధంగా ఎవరైనా కూడా తపస్సు చేస్తున్నారంటే అప్సరసలను పంపించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తపస్సుని భంగం చేయడం జరుగుతుంది. సో ఇది విషయం. హరే కృష్ణ. ఓకే, సరే. హరే కృష్ణ. వినిపిస్తుంది కదండి? హరే కృష్ణ. సరే, ఓకే. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నా అంటే ఈ స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు స్వర్గ సుఖాలను అనుభవించడము, అక్కడ కొంతమంది అప్సరసలు, ఊర్వశి, మేనక అటువంటి అప్సరసలు అందరూ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇంద్రుడు, అక్కడ ఉండేటువంటి దేవతలకి అన్ని వసతులన్నీ ఉంటాయి. మనం చూసాము చాలాసార్లు ఏం జరుగుతుంది, ఎవరైనా కూడా రాక్షసులంతా కూడా దండ ఎత్తుతూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి స్వర్గలోకానికి వచ్చి వాళ్ళని ఓడించడం కూడా జరుగుతుంటుంది. ఒకసారి బలిమహారాజు వచ్చాడు. బలిమహారాజు వచ్చి అసురుడు, ఆయన ఏం చేశాడు, బలిమహారాజు భక్తుడు వేరే విషయం, ఆయన అసురుల యొక్క రాజు అయినప్పటికీ అసురులందరూ కూడా వచ్చి ఏం చేస్తారు, శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో వాళ్ళు యుద్ధం చేసి స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళని ఓడించేసి ఆ దేవతలందరినీ కూడా వాళ్ళ లోకం నుంచి బయటికి పంపించేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అలా జరుగుతుందేమో అనేటువంటి భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మన స్వర్గలోకంలో ఉండేటువంటి వాసం అయిపోతుందేమో అని టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే క్షీణే పుణ్యం మృత్యులోకం వసంతి అని చెప్పి కృష్ణ భగవంతుడు చెప్పడం అంటే క్షీణే పుణ్యే, ఎప్పుడైతే అక్కడ పుణ్యం అయిపోతుందో అందులో మనం వచ్చేయడం జరుగుతుంది. ఎలాగంటే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, బయట లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి, మన డబ్బులు అయిపోతున్నప్పుడు మనకు చాలా భయం వేస్తుంది, బెంగేస్తుంది. డబ్బులు అయిపోతున్నాయి అనుకుంటాం, అవునా?
అదేవిధంగా ఏం జరుగుతుందంటే స్వర్గలోకంలో ఉండేవాడు చాలా భయపడతారు, ఎప్పుడు మేము కిందకి వెళ్ళిపోతామో అని. సో అది కూడా ఒక పర్మనెంట్ పొజిషన్ అనేది కాదు, అది కూడా ఒక మంచి పొజిషన్ అనేది కాదు. ఓకే, సో ఆ విధంగా జరుగుతుందండి. ఇవన్నీ కూడా పైన లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏదో తపస్సులు చేయడం వల్ల కానీ, కర్మకాండాలు చేయడం వల్ల కానీ పైలోకాలకు వెళ్తారు. ఇంకా చంద్రలోకం అనేటువంటి లోకం ఉంది. సో అక్కడికి వెళ్ళాలంటే చేయాల్సినటువంటి కొన్ని కర్మకాండలు ఉన్నాయి. జ్యోతిష్ఠోమ హోమం అనేటువంటి హోమం ఉన్నది. ఎవరైతే జ్యోతిష్ఠోమ హోమం అనేటువంటి కర్మకాండాలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ పైలోకాలకి, ఆ లోకానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి స్వర్గ సుఖాన్ని వాళ్ళు పొందడం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు సోమపానం తీసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ పుణ్యం అయిపోయినప్పుడు వాళ్ళ కిందకి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ మనిషి జన్మ దొరుకుతుంది. సో మనిషి జన్మ దొరికిన తర్వాత ఏం చేస్తారు? సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనిషి జన్మ దొరికినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి జన్మ దొరికినప్పుడు మనిషి తనకిచ్చినటువంటి కాలాన్ని వ్యర్థం చేస్తాడు. ఎలా వ్యర్థం చేస్తాడు? చాలా కష్టపడిపోతుంటాడు. కుటుంబాన్ని పోషించడమే ముఖ్యమైనటువంటి లక్ష్యం కింద పెట్టుకుంటాడు. అంటే ఏవైతే తాత్కాలికమైనటువంటి వాటి పట్ల ఆకర్షణ కలిగి ఉంటాడు, ఎల్లప్పుడూ తన ఇంటి గురించి, తనకున్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి నేల, భూమి, తనకున్నటువంటి ధనము, తనకున్నటువంటి పశువులు, సపోజ్ ఏదైనా ఆవులు ఇవి అవి ఉంటే అవన్నీ కూడా అలాంటి తాత్కాలికమైనటువంటి విషయాల పట్ల అమితమైన ఆకర్షణ కలిగి ఉంటాడు. ఇదంతా కూడా తమో గుణం వల్ల మాత్రమే తాత్కాలికమైన విషయాన్ని శాశ్వతం అని అనుకుంటాడు. ఇవే శాశ్వతము అని అనుకొని అలాగే ఇది ఇప్పుడు ఏ విధంగా అయితే భగవంతుడు శాశ్వతము, ఆత్మ శాశ్వతము, మనకి చనిపోయిన తర్వాత ఇంకో జన్మ వస్తుంది. ఆత్మతత్వం యొక్క శాశ్వతత్వాన్ని తెలుసుకోకుండా ఇలాంటి అశాశ్వతమైనటువంటి విషయాల పట్ల అమితమైన ఆకర్షణ కలిగి ఉంటాడు. ఎలాంటి జీవుడిలో ఉన్నా కూడా అందులో ఉండేటువంటి ఇది బాగాలేదు అని అనుకోడు, ఇది బాగానే ఉంది అనుకుంటాడు. ఒక పంది కూడా చాలా బాగున్నాను అనుకుంటుంది. పంది అలా అనుకోదు. మనం అనుకుంటాం పంది చీచి అని. పంది చీచి అనుకోదు, భలే ఉంది అనుకుంటుంది. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు పందిని నేను అక్కడి నుంచి కదిలిస్తాను, నేను బయటికి పంపిస్తాను, బయటికి వెళ్తామని నేను రానంటుంది. నేను చాలా బాగుంది, ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది అక్కడ. అలాగా ఈ మాయ చేత కప్పడి ఉంటారు. వాళ్ళకి చివరికి ఎంత మాయలో ఉంటారంటే జనాలు, చివరికి వాళ్ళు నరకలోకంలో నరక యాతన ఇచ్చినా కూడా వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది. అంటే నరక యాతనలో కూడా ఆనందం కలుగుతుంది. ఇలాంటి భౌతికమైనటువంటి అజ్ఞాన అంధకారంలో ఉండేటువంటి వాళ్ళు. సో కాబట్టి అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే తన శరీరం పట్ల, తన భార్య పట్ల, తన గృహము పట్ల, పిల్ల పట్ల, తనకున్నటువంటి ధనము పట్ల, తన మిత్రుల పట్ల అమితమైనటువంటి బాంధవ్యం, ఒక రకమైన అటాచ్మెంట్, ఆకర్షణ అందులో ఉంటూ కూడా నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అని ఒక 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది అనేటువంటి చాలా ఎక్సెసివ్ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. అలాంటి మూర్ఖమైనటువంటి మైండ్ సెట్లో ఎప్పుడు వాళ్ళు యాక్చువల్లీ బాధల్లో, బెంగల్లోని, ఎప్పుడు టెన్షన్లోనే ఉంటారు. సో ఏదో ఒక హోప్, ఏదో మంచి జరుగుతుంది అని వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ సొసైటీని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ మనసునేమో వాళ్ళ భార్యకి ఇచ్చేసి అందులోనే ఉంటారన్నమాట. ఆ భౌతికమైనటువంటి జీవితంలోనే ఉంటూ ఎప్పుడు ఇంకా అసలు అలాంటి వాళ్ళ జీవితం అంతా ఏముంటుందంటే ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా ఒక పాలిటిక్స్, రాజకీయం. ఇప్పుడు అది జరుగుతుంది. ఫ్యామిలీ లైఫ్ అంటే ఇంకేముంటుంది, నలుగురు ఉంటారు, ఓకే, తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక రకమైన పాలిటిక్స్ చేస్తుంటారు. సో ఇలా నడుస్తూనే ఉంటుంది అలా. సో తర్వాత అక్కడితో ఆగరు. వీళ్ళు ఏం చేస్తారు, డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒక పిచ్చి కోరికలో హింస చేసేస్తారు, అన్యాయం చేస్తారు. అన్యాయంగా సొమ్ము సంపాదిస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోయి మనం ఇలా చేయడం వల్ల మనకు పాపం అంటుకుంటుంది, మనం నరకాలకు వెళ్లాల్సి ఉంటుందేమో అనే భయం లేకుండా, ఎటువంటి పాపభీతి కూడా లేకుండా
ఏం చేస్తారు? పాపాన్ని చేస్తారు. కానీ వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో వాళ్ళు మాత్రం ఎటువంటి ఎంజాయ్మెంట్ అనేది వాడికి ఉండదు. ఎన్నో వాడు వందల కోట్లు సంపాదిస్తాడు, కానీ వాడు మాత్రం ఎంజాయ్ చేయడు. అలాంటి పరిస్థితిలోకి వచ్చేస్తుంది. సో అలాగా రకరకాలుగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా ఎక్కువగా ఆ లోభం అనేటువంటి గ్రీడ్ ఏదైతే గ్రీడీ అంటామో గ్రీడీ నేచర్లో ఉంటాడు. అలాగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి అనుభవాలు చెడు అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక ప్లాన్ వేస్తాడు, ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అలా చూస్తాడు. చివరికి ఇంకా అలా చేస్తూ 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 ముసలితనంలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే ముసలితనంలోకి వచ్చేస్తాడో అలాంటి మనిషికి ఇంకా ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తారు. కొంచెం అయితే ముసలి వాళ్ళకి ఇంట్లో రెస్పెక్ట్ అనేది ఉండదు. ఏ విధంగా అయితే సపోజ్ ఎద్దు ఉందనుకోండి, ఆ ఎద్దు మంచిగా అది పనిచేస్తోంది సపోజ్, లేకపోతే అప్పటి వరకు అది మంచిగా మనకి పొలంలో దున్నుతోంది అంటే దానికి పూజ చేస్తారు, అన్నీ చేస్తారు, డెకరేషన్ చేస్తారు, అన్నీ బాగానే ఉంటుంది. అది ఇంక కదలడం మానేసి కూర్చుండిపోయింది అనుకోండి, ఊరికే దానికి ఫుడ్ పెడతారు, అట్లా కార్నర్లో పెట్టుకుంటారు అంతే. అలాగే ఒక ముసలి వాళ్ళని కూడా ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా అయిపోతారు. అంటే ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నమాట. తర్వాత వీడు ముసలివాడు అయిపోయిన తర్వాత ఎప్పుడు చావు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు అని మనకి ఇదంతా కూడా శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్తున్నాను. అంటే ఇంకా ఇంట్లో ఏ విధంగా అయితే ఒక కుక్కని ఇంట్లో అయితే ఏ విధంగా పెట్టుకుంటారు ఆ విధంగా పెట్టుకుంటారు. అలాంటి ఆ ముసలి వాళ్ళని ఉన్న విషయం చెప్తున్నాం, తప్పుగా అనుకోకండి. తర్వాత వాళ్ళు సరిగ్గా చూసుకోరు. చాలామంది అసలు ఇళ్ళల్లో కూడా పెట్టుకోవట్లేదు ఈ మధ్యలో. వాళ్ళు వేరే ఓల్డేజ్ హోమ్ల్లో వదిలేస్తారు. సో ఇంక వాళ్ళ పని వాళ్ళది ఇంకా. సో అలాగా అక్కడ ఉంటూ వాళ్ళంతా కూడా రకరకాలైనటువంటి వ్యాధులు, అస్తమానం ప్రతి చోట అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి, అవునా? సో అలాగా చనిపోయే సమయం వచ్చేసరికి చుట్టుపక్కల అందరూ వచ్చేస్తారు, మిత్రులు బంధువులు అందరూ వచ్చేస్తారు. ఏదైనా మాట్లాడంటారు, ఏం మాట్లాడలేకపోతాడు ఇతడు. సో చివరికి అందరూ ఏడుస్తూ ఉండగా ఈ మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇతను పాపాత్ముడు కాబట్టి మొత్తం జీవితం అంతా కూడా పాపాలనే చేశాడు కాబట్టి, ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి, భౌతికంగా ఉంటూ ధర్మాన్ని పాటించలేదు కాబట్టి యమదూతలు వస్తారు. యమదూతలు వచ్చిన తర్వాత యమపాశాన్ని వేసి గట్టిగా ఒక్క లాగుతాడు. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారిగా యమదూతలు చూసినటువంటి వాడు భయపడిపోయి ఆ యమదూతలందరూ లాక్కొని తీసుకెళ్తారు యమలోకానికి. అక్కడ దారిలో కుక్కలు కరుస్తాయి, మళ్ళా చాలా దారుణంగా కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఏ విధంగా అయితే సపోజ్ ఒక తీవ్రవాదిని ఏ విధంగా అయితే తీసుకెళ్తారో, లేకపోతే చాలా ఒక పెద్ద రౌడీని ఏ విధంగా అయితే పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్తారో అలా రోడ్డు మీద తీసుకెళ్తారు. ఇంకా చాలా దారుణంగా తీసుకెళ్తారు ఈ యమదూతలు. భోజనం పెట్టరు, నీళ్ళు కూడా ఇవ్వరు. అలా యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎన్నో వేల యోజనలు, యమలోకం చాలా పైన ఉంటుంది. కానీ ఒక్క గడియలో వెళ్ళిపోతారు, టక్కుమని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేసినటువంటి పాపాలు బట్టి వాళ్ళకి నరక లోకాలని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో రకరకాలైనటువంటి పనిష్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి ఈ నరకాల్లో. సో ఎలా చేస్తారంటే అక్కడ దీన్ని ఏంటంటే యాతన శరీరం. అక్కడ యాతన శరీరం అంటే ఒక్కసారి ఆ సూక్ష్మ శరీరాన్ని బయటికి లాగిన తర్వాత దానికి ఒక యాతన శరీరం అంటే స్పెషల్ శరీరం ఇస్తారు. ఆ స్పెషల్ శరీరం ఏంటంటే ఆ శరీరంకి ఏమి అవ్వదు ఏం చేసినా కూడా. అదొక మీరేమనుకోవచ్చు అంటే ఒక వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ బాడీ లాగా. అంటే ఆ శరీరం యొక్క పర్పస్ ఏంటంటే ఊరికేనే ఆ కష్టాన్ని ఇవ్వడం అంతే. ఇప్పుడు సపోజ్ నరకలోకంలో యాతన శరీరాన్ని అప్పుడప్పుడు ఏం చేస్తారంటే నిప్పులో పెట్టి కాల్చేస్తారు. కాల్చినప్పుడు ఆ శరీరానికి ఏం కాదు, కానీ మంట మండుతూ ఉంటుంది. అంటే మనకి ఆ నొప్పి తెలుస్తుంది కానీ శరీరానికి ఏమవ్వదు. అలాంటి యాతన శరీరంలో పెడతారు, కాల్చేస్తారు. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఆ నరకలోకంలో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ మాంసాన్ని కోసి వాళ్ళు తెచ్చి తినిపిస్తారు. అలా కూడా చేయడం జరుగుతుంది. సో తర్వాత అప్పుడప్పుడు కొన్ని గద్దల చేత పీకిపిస్తారు, అలాగే పాముల చేత కరిపించడము, తర్వాత ఈ ఏనుగుల చేత తొక్కించడం, పైనుంచి పడేయడము,
ఓకే, నీళ్ళలో పడేయడం, రకరకాలుగా వాళ్ళకి ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి అక్కడ. కింద లోకాలలో తామిర, అంధ తామీశ్ర, రౌరవ లోకాలు అనేటువంటి లోకాలు ఉంటాయి. సో ఆ విధంగా ఎవరైతే కనుక పాపము చేస్తూ తన కుటుంబాన్ని పోషించాడో అలాంటి వాళ్ళని ఈ నరకలోకాల్లో పడేయడం జరుగుతుంది. ఆ నరకలోకాల్లో పడేసిన తర్వాత ఏం జరుగుతుంది? చాలా కింద లోకాలకి పంపించడం జరుగుతుంది అక్కడ. సో తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ చివరికి రకరకాలైనటువంటి లోకాలన్నింటిలో అయిపోయిన తర్వాత, పనిష్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, అన్ని పనిష్మెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనిషి జన్మ దొరుకుతుందా అంటే వెంటనే దొరకదు. అన్ని పనిష్మెంట్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పశువు శరీరంలోకి పంపిస్తారు. అంటే ఒక కుక్క శరీరంలో కానీ, ఒక పంది శరీరంలో కానీ, ఒక గాడిద శరీరంలో కానీ, ఏదైనా ఒక పశువు శరీరంలోకి పంపించడం జరుగుతుంది. తర్వాత పశువు నుంచి పోని వెంటనే మనిషి జన్మ దొరుకుతుందా? దొరకదు. ఆ పశువు నుంచి మళ్ళీ ఇంకొక పశువు, ఒక పశువు నుంచి ఇంకొక పశువు, ఇంకొక పశువు నుంచి ఇంకొక పశువు, అలా ఏవైతే జంతువుల ఎవల్యూషన్ అనేది ఉండి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎక్కడైతే మనల్ని పెడతారో అక్కడ నుంచి మనం ఒకటి 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 స్టెప్ బై స్టెప్ పైకి రావాలి. అందులో కూడా సపోజ్ ఇప్పుడు ఒక చేప కింద ఇచ్చారనుకోండి పొజిషన్, ఆ చేపను ఇంకో చేప తినేసింది అనుకోండి, ఆ చేపకి ఇన్ని రోజుల సమయం అనేది ఉంది, ఆయుష్ కన్నా ముందే చచ్చిపోయింది అనుకోండి, మళ్ళీ అదే చేప కింద పుట్టాలి. లేకపోతే సపోజ్ ఒక కుక్కకి 8 సంవత్సరాలు ఇచ్చారు, ఓకే 10 సంవత్సరాలు ఇచ్చారు, 10 సంవత్సరాలు బతికి ఉన్నట్లయితే 7 సంవత్సరాలకే ఎవరో బై మిస్టేక్ అది కారు కింద పడి చచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 3 సంవత్సరాలు బతికి ఉండాల్సింది కాబట్టి మళ్ళీ కుక్క శరీరాన్ని ఇచ్చి మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ శరీరానికి పంపిస్తారు. అలా గ్రాడ్యువల్గా ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి పైకి వెళ్తూ వస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇలాగా మళ్ళా మనిషి జన్మ దొరుకుతుంది. మళ్ళీ మనిషి జన్మ వచ్చింది. ఇప్పుడు చూడండి, మనిషి జన్మ వచ్చిన తర్వాత శిశువు బాగా తల్లి గర్భం లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక నిమిషం. హలో. సో ఈ విధంగా గర్భంలో ఉండేటువంటి శిశువు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎంతో ఇబ్బంది పడాలి గర్భంలో ఉండేటువంటి శిశువు. తర్వాత ఒకసారి కనుక వాళ్ళకి గుర్తు వచ్చినట్లయితే కిందటి జన్మలో ఇలా ఈ విధంగా ఇన్ని తప్పులు చేసామని చాలా బాధపడతారు. అరే ఎంత తప్పు చేశాము, ఉన్న అవకాశాన్ని ఎలా చేజార్చుకున్నామని బాధపడతారు తప్పితే ఇంకేముండదు. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకోవాలి. మీరు ఒక చిన్న కౌంట్ పెట్టుకోండి. మనం భగవంతుడు మనకి ఎన్ని సంవత్సరాలు మనకి ఇచ్చాడు శరీరం అనేది. ఈ భారత భూమిలో పుట్టడమే ఒక పుణ్యం. మనకి ఎన్ని శ్వాసలు మనం ఇప్పటివరకు తీసుకున్నాం, మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంది, మనం ఎన్నిసార్లు భగవంతుడు తలుచుకున్నాం, మనం ఎన్నిసార్లు కృష్ణుడు చెప్పినటువంటి మాటలని సీరియస్గా తీసుకొని మనం పని చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కొంతమందికి చాలా దీర్ఘ ఆయువు అనేది ఉంటుంది, కానీ ఆ దీర్ఘమైన ఆయువు అంతా కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారని కూడా చూస్తున్నాం. న్యూస్ పేపర్లు చదవడం, పనికి రానటువంటి మాటలు మాట్లాడడం, భగవంతుడికి సంబంధమైనటువంటి ఎటువంటి పనులు చేస్తారు కానీ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనకి 100 రోజులు ఇచ్చారనుకోండి చదువుకోవడానికి, అందులో ఒక రోజు లేకపోతే ఒక 2 రోజులు చదివితే అది గొప్పగా. కృష్ణ భగవానుడు అంటున్నాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ, అంటే నిరంతరము నన్ను స్మరించాలి, అది ప్రాసెస్. తీవ్రైన భక్తి యోగేన జజేత హి పురుషం పరం, తీవ్రమైనటువంటి భక్తితోటి స్మరించాలి. కౌమారాత్ ఆచర్య ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాని, అంటే 5 సంవత్సరాల పిల్లవాడే మొదలు పెట్టాలి. అంతేగాని మనం ఇలా చేయకూడదు. ఎలాగంటే నేను ఫస్ట్ నాకు ఉన్నటువంటి జీవితాన్ని మొత్తం అంతా చాలా బాగా ఇంద్రియాలని నేను ఫస్ట్ తృప్తిపరిచేసుకుంటాను. నేను చేయాల్సిన అన్ని ఎంజాయ్మెంట్ మొత్తం అంతా చేసేసి చివరికి లాస్ట్కి వచ్చేసేసి నాకు తెలిసిపోయింది కాబట్టి భక్తి అప్పుడు మొదలు పెడతాను. ఎందుకంటే భగవంతుడి నామం చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు కాబట్టి అప్పుడు మొదలు పెడతాను అన్నట్లుగా చేయకూడదు. అది ఎలాగంటే
ఇప్పుడు మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, సర్ఫ్ ఎక్సెల్ అడ్వర్టైజ్మెంట్, అందులో చూపిస్తారన్నమాట చాలా మరకలు, చాలా మట్టి అంతా అంటుకున్నటువంటి ఒక వైట్ షర్ట్, సాస్ పడి ఉంటుంది, ఇది పడి ఉంటుంది, సర్ఫ్ ఎక్సెల్ ఛాలెంజ్ అని చెప్పేసి దాన్ని తుడిస్తే వాష్ చేస్తే మొత్తం అంత నీట్గా వచ్చేస్తుంది. సో ఆ విధంగానే మనం కూడా ఫస్ట్ బాగా దాన్ని మట్టి 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 మొత్తం అంత రంగురంగులుగా చేసేసేసి చివరికి ఇప్పుడు సబ్బు తీసుకొని మంచిగా తోమేసి తెల్లగా తయారు చేస్తామంటే అదేదో ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది దేన్ని, ఆ సబ్బుని. సో ఆ విధంగా చేయకూడదు. మనకి ఎంతైతే ఉందో ఫస్ట్ మనకు ఉన్నటువంటి మన శరీరం, మన మన బట్టలకున్న ఫస్ట్ ఉన్న మరకల్ని ఫస్ట్ సబ్బేసి తోమేసి దీనిగా తెల్లగా ఉండేలా ప్రయత్నం చేసుకోవాలి. అంతేగాని మొత్తం అంతా పాడు చేసేసి అప్పుడు దాన్ని నేను చెక్ చేస్తాను, పని చేస్తుందా లేదా చూద్దామని ఛాలెంజ్ చేసినట్టుగా చేయకూడదు మన భక్తిని. మాకు తెలుసులేండి ఇవన్నీ ఎలా చేయాలో, మేము జస్ట్ లాస్ట్లో టైం వచ్చినప్పుడు మాకు ఇంకా చాలా టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు మేము చేసుకుంటాం అనేది కానే కాదు. అసలు టైం వచ్చినప్పుడు అది అంత ఈజీ ప్రాసెస్ కానే కాదు. భక్తి అనేది చాలా టైం పట్టే ప్రాసెస్. అది ప్రభుపాద రాస్తున్నారు, భక్తి అంటే సాధనా భక్తి. మనం ఇలా జపం స్టార్ట్ చేయగానే అలా మనం వెళ్ళిపోం నెక్స్ట్ స్టేజ్కి. దానికి ఒక సమయం అనేది, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది, దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంది. ఆధ్యాత్మిక గురువు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చేయాలి. సో చైతన్య మహాప్రభు ఈశ్వరపురి దగ్గర ఆయన హరినామ దీక్ష తీసుకున్న వెంటనే ఆయన కృష్ణ ప్రేమ వచ్చింది. ఆయన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన కృష్ణ భగవానుడు స్వయంగా. ఆయన ఎటువంటి నామ అపరాధం లేకుండా పర్ఫెక్ట్గా హరినామం జపం చేశాడు. వెంటనే ఆయనకు అన్ని అష్టసాత్విక వికారాలు వచ్చాయి, ఆయన కృష్ణ ప్రేమ వెంటనే వచ్చింది. అలా మనకి రాకుండా ఉండవచ్చు, అలా ఉండడానికి చాలా అవకాశాలు తక్కువే. ఎందుకంటే మనం కలియుగంలో ఉండేటువంటి బద్ధజీవులము, అపరాధ సహితముగా ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాము. దీనికి ఎంత ఒక ప్రాసెస్, ఒక టైం అనేది పడుతుంది. అది స్లో డివోషనల్ సర్వీస్ అని కూడా అంటారు ప్రభుపాద ఒక చోట. అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ స్లో డివోషనల్ సర్వీస్ అంటే అది మెల్లగా అయ్యేటువంటి పని భక్తి అనేది. అంటే నిదానంగా, అంటే ఒక గుణం నుంచి ఒక గుణానికి ఫస్ట్ పైకి రావాలండి మనం. ఫస్ట్ తమో గుణంలో ఉండేటువంటి మనిషి, అజ్ఞాన అంధకారంలో ఉండేటువంటి వాడు కొంచెం ప్యూరిఫై అయిన తర్వాత రజోగుణంలోకి వస్తాడు. ఆ రజోగుణం నుంచి ఇంకా ప్యూరిఫై సత్వగుణానికి రావాలి, సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి రావాలి. టైం పడుతుంది. అది ఒక రోజులో అయ్యే పని కాదు. ఇప్పుడు ఒక రోజు నేను భగవద్గీత తీసి నేను లాస్ట్లో ఒక పని చేస్తానంటే ఫుల్ బాగా ఎంజాయ్ చేసేస్తాను, మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను, ఎంజాయ్మెంట్ అంతా లాస్ట్లో వచ్చేస్తాను, ఇప్పుడు తీసేసుకుని అప్పుడు చదివేసుకుంటాను అంటే అయ్యే పని కాదు. అలా అవ్వదు, అలా ఎవరికీ అవ్వలేదు. అది అసలు అలా చెప్పలేదు. ఆ ప్రొసీజర్ని డిస్కరేజ్ చేస్తున్నారు. అలా చేయకూడదని. అజామిలుడు అండి లాస్ట్ మినిట్లో మొత్తం అంతా చేశాడు పిచ్చి పనులు, లాస్ట్లో నారాయణ అన్నాడు వెళ్ళిపోయాడు. అంటే అజామిలుడు ఆయన నామాభాష తెలుసో తెలియకో నామాన్ని చెప్పాడు చనిపోయే సమయంలో. అది కూడా మనము చనిపోయే సమయంలో భగవంతుడు నామం చెప్తామో చెప్పమో, మన జీవితం అంతా భౌతికంగా ఉంటూ భౌతికమైనటువంటి విషయాలను చేస్తూ ఓకే భౌతికమైన ఆలోచనలు భౌతికంగానే మన బతికి చివరి ఆఖరి క్షణంలో చనిపోయే సమయంలో భగవంతుడిని తలుచుకోవాలంటే ఎలా వస్తుంది ఆలోచన? రాకపోవచ్చు. భగవంతుడి స్మరణ ఎలా వస్తుంది? రాదు. అప్పుడు వేరే ఆలోచనలు ఉంటాయి. సో ఇలాగా మనం చీటింగ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అదేదో మనం ఎగ్జామ్లో చీటింగ్ చేసినట్టుగా, ఎవరినో మనం మోసం చేసినట్టుగా మోసం చేయడానికి, భగవంతుడిని మోసం మనం చేయలేం. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ. అంటే ఆత్మవంచిత అంటారు. ఆత్మవంచిత అంటే మీరు ఎవరినైనా మోసం చేయగలరు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు. భగవంతుడు ఆత్మ. అంటే మన ఆత్మకే ఆత్మ, పరమాత్మ. అంటే భగవంతుని మోసం చేశానంటే నన్ను నేనే మోసం చేసుకున్నాను, అంటే నాకు నేనే వంచన నేను చేసుకున్నాను. ఆత్మ వంచన అది. అంతేగాని ఎవరిని వంచినట్టు కాదు. మన తెలివితేటలు అలా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తామంటే నేను ఏ రూల్స్ ఫాలో చేయను, ఎంతో కొంత లంచం ఇచ్చేసి కంప్లీట్ చేసేస్తాము అని ఇదే ఆలోచన మనకి ఎప్పుడు. అక్కడ ఎక్కడ మనకి కొంచెం లంచం ఇద్దాం, కంప్లీట్ చేసేద్దాం, వాడిని ఏదో ఒకటి చేసేసి వాడి బుట్టలో పడేద్దాం. ఇలాగా బుట్టలో పడడానికి ఎవరు తయారుగా లేరు ఇక్కడ. అంటే కృష్ణ భగవానుడు అయితే మనకి అంత ఈజీగా బుట్టలో పడడు. దుర్యోధనుడు కూడా అదే విధంగా ప్రయత్నం చేశాడు. ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తారు జీవులు యాక్చువల్గా. అయితే ఏం చేశాడు దుర్యోధనుడు? ఎంత ఫీస్ట్ అరేంజ్ చేశాడు. కృష్ణుని పిలిచాడు, చూడు నీకోసం ఎంత మంచి ఫీస్ట్ అరేంజ్ చేశానో, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎంత బాగా తీయించాను తెలుసా, వచ్చి భోజనం తిని అంటాడు. కృష్ణుడు అంటే నాకు అసలు ఆకలే లేదు, నువ్వు ఇచ్చినటువంటి భోజనం తినడానికి నాకు ఇంట్రెస్టే లేదు, పో అని చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణుడు. విదురుడు పిలవను కూడా పిలవలేదు. విదురుడు ఇంటికి వెళ్ళాడు కృష్ణుడు.
వాళ్ళ దగ్గర భోజనం కూడా రెడీగా లేదు. వాళ్ళ దగ్గర అరటిపండు ఉంటే అరటిపండు తీసి తెలియకుండా అరటిపండు తొక్కను పెట్టింది విదురుడి భార్య. ఆ తొక్కను తిన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి కృష్ణ భగవానుడిని మనం మోసం చేయడం అనేది అసాధ్యము. కృష్ణ భగవానుడిని మనం ఏ విధంగా కూడా మనము తప్పుదారి పట్టించలేము. నేను చేయాల్సిన పాపాలన్నీ చేస్తాను, తర్వాత చాలా డబ్బులతోటి కంపన్సేట్ చేస్తాను అనుకోవడానికి వీలు లేదు. అలా కుదరదు. కృష్ణ భగవానుడు అన్ని చెక్ చేసుకుంటాడు. ఏ విధంగా అయితే మన మన పరమాత్మ ఎప్పుడు ఆత్మ, ఆయన సాక్షి, మనలో ఉండేటువంటి ప్రతి మనసులో ఉండే ప్రతి ఆలోచనలు కూడా వింటున్నాడు. మనలో ఉండేటువంటి ప్రతి శ్వాస సాక్షి ఆయనకు అన్నీ తెలుసు. ఆయన దగ్గర ఎటువంటి దాపరికం అనేది ఉండదు. మనం ఏంటి అనేది సపరేట్గా మనం చెప్పక్కర్లేదు. భగవంతుడి ఏంటి అని మనకు 100% తెలిసిపోతుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఈ 3 గుణాల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టతి రాజసాహ, జగన్య గుణవృత్తిస్థ, అధో గచ్చంతి తామసాహ. ఈ తామసికమైన గుణం నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఫస్ట్ అక్కడ అది మెయిన్ పాయింట్. తామసికమైన గుణం అంటే మోహంలో ఉండడం. ఇటు రకరకాల మోహాలు ఉన్నాయి. ఏంటవి? అదే భగవంతుడి పట్ల నమ్మకం లేకుండా ఉండడం, అది కూడా తర్వాత విషయం. శాస్త్రాల పట్ల నమ్మకం లేకుండా ఉండడం, ధర్మం పట్ల నమ్మకం లేకుండా ఉండడం, నాకు తెలిసిందే గొప్ప, నేనే గొప్పవాడిని అని అనుకోవడం, ఇవన్నీ కూడా తామసికమైనటువంటి లక్షణాలు, అజ్ఞానం యొక్క లక్షణాలు. నా శరీరమే గొప్ప, నేనే గొప్ప. ప్రతి వాళ్ళు వాళ్ళే చాలా తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు భగవద్గీత అంటే భగవద్గీతను పట్టించుకొని వాళ్ళు ఉన్నారు చాలామంది. నాకెందుకు భగవద్గీత, నాకు ఆల్రెడీ తెలుసు, నేను భగవద్గీతను ఆల్రెడీ నేను ఫాలో చేస్తున్నాను తెలుసా అంటారు. సో ఇది తమో గుణము. ఓకే, ఈ తమో గుణం నుంచి బయటికి రావాలి. ఫస్ట్ భగవంతుడి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అసలు భగవంతుడు ఎవరో తెలియాలి, ఆత్మ అంటే ఏంటో తెలియాలి, బయటికి రావాలి, గురువు తత్వం తెలుసుకోవాలి, గురువుకి శరణాగతి పొందాలి. ఎన్ని ఉన్నాయి విషయాలు చేయాల్సినవి. తర్వాత రజోగుణము, విపరీతమైన కోరికలు, తీవ్రమైనటువంటి ప్రయత్నం, చాలా కష్టపడిపోవడం, ఒక చిన్న విషయానికి ఎంతో శ్రమ పడిపోవడం, తీవ్రంగా బాధపడిపోవడం, బెంగ పెట్టేసుకోవడం, ఇవన్నీ కూడా రజోగుణంలోకి లక్షణాలు. అలా ఉన్నటువంటి వాళ్ళైతే మధ్యే తిష్టతి రాజస, మధ్యలో ఉండిపోతారు. అదే సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళు పైలోకలికి వెళ్తారు. కానీ కృష్ణ భగవానుడు సత్వగుణంలో ఉండమని చెప్పట్లేదు, రజోగుణంలో ఉండమని చెప్పట్లేదు, తమో గుణంలో ఉండమని చెప్పట్లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్తున్నాడు. నిస్త్రైగుణ్యో భవార్జున అంటే ఈ 3 గుణాలను దాటి పైకి రమ్మని చెప్తున్నాడు. అంటే సత్వం వసుదేవ సత్వం, శుద్ధ సత్వగుణంలోకి రమ్మని చెప్తున్నాడు. శుద్ధ సత్వగుణంలోకి రావాలంటే మనం ఆధ్యాత్మిక గురువు చెప్పినటువంటి సాధన అనేది చెయ్యాలి. అప్పుడు కానీ మనం శుద్ధ సత్వగుణంలోకి రాలేము. శుద్ధ సత్వగుణంలోకి మనం రావడానికి రమ్మని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. శుద్ధ సత్వగుణంలో వచ్చినట్లయితే అప్పుడు మనం భగవంతుడి ధామానికి వెళ్ళగలం. శుద్ధ సత్వగుణంలో ఉంటూ ఆ బ్రాహ్మీ స్థితిలో కనుక మనం శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే అప్పుడు భగవంతుడి ధామానికి మనం వెళ్ళవచ్చు. ఈ విధమైనటువంటి ఇది భగవద్గీతలో ఇచ్చినటువంటి ఉపదేశం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా భగవంతుడిని ప్రార్థించాలి. చాలా జాగ్రత్తగా భాగవతంలో ఉండేటువంటి కథలను వినాలి. ఇందులో ఉండేటువంటి కథలను విని అర్థం చేసుకోవాలి. అజామిలుడు ఏ విధంగా అయితే చివరాఖరిన హరినామం చెప్పి భగవద్ధామానికి వెళ్ళాడు, అది హరినామం యొక్క గొప్పతనం. పరీక్షిత్ మహారాజు ఏ విధంగా అయితే చివరాఖరి 7 రోజులలో చక్కగా హరినామ స్మరణ చేస్తూ శ్రవణం చేస్తూ భగవంతుడి ధామానికి వెళ్ళాడు. ధ్రువుడు, ప్రహ్లాదుడు, గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా నిరంతరము భక్తి చేస్తూ భగవంతుడి ధామానికి వెళ్ళారు. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అదే కొంతమంది పురంజనుడు ఇత్యాదులు మనిషి శరీరాన్ని మళ్ళా పుట్టడం జరిగింది. అదే వాళ్ళ బంధువుల గురించి తలుచుకుంటూ పురంజనుడు తన భార్య గురించి తలుచుకుంటూ ఒక స్త్రీ కింద పుట్టడం జరిగింది. అదే భరత మహారాజు ఒక లేడీ గురించి లేడీని తలుచుకుంటూ లేడీలాగా పుట్టడం జరిగింది, పశువులాగా పుట్టడం జరిగింది. ఇవన్నీ చూసి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, మనం చేయవలసింది ఇది.
మన పనులను మనం చక్కగా చేసుకుంటూ భాగవత ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని గురువు యొక్క శరణాగతి పొందడం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. గురువు యొక్క శరణాగతి లేనిదే ఏదీ జరగదు. ఇది మాత్రం చాలా చాలా స్పష్టమైనటువంటి విషయం అండి. గురువు శరణాగతి అనేది ఆప్షనల్ కాదు, అది కంపల్సరీ. అసలు ఒక ముక్కలో చెప్పాలి అంటే గురువు లేనివాడు పశువు అని చెప్తున్నది శాస్త్రం. పశువుకి గురువు లేనిటువంటి వాడికి ఎటువంటి తేడా లేదు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి గురువు యొక్క శరణాగతి పొందడం అనేది అత్యవసరమైనటువంటి విషయము. ఎందుకంటే అప్పుడే మనకి గురువు చెప్పినటువంటి మాట వినాలి అనేటువంటి వాటి పట్ల శ్రద్ధ కలుగుతుంది. అది ఒక కమిట్మెంటు, ఒక సంకల్పము. అప్పుడు గురువు చెప్పినటువంటి నిర్దేశంలో మన పనులను చేస్తూ మన జీవితాన్ని చక్కబెట్టుకుంటే అప్పుడు మనం పూర్వతరం ఇంతకుముందు చేసినటువంటి ఆచారులు ఏ విధంగా చేశారో ఆ విధంగా మహాజన ఏన గతస్య పంత, వాళ్ళు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ మన జీవితాన్ని గడిపినట్లయితే మన భగవంతుడి ధామానికి వెళ్తాం. ఓకే, హరే కృష్ణ. ధన్యవాద, ప్రణామ్ అందరికీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అది కుక్క 10 సంవత్సరాలు అయితే ఒక 7 సంవత్సరాల నుండి ఏదైనా కారు కింద చనిపోతే మళ్ళీ కుక్క జన్మెత్తుద్ది అన్నారు కదా. ఇప్పుడు మనుషులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతే గనక మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతారు. కానీ కొంతమంది ఇప్పుడు భగవంతుడు నిర్ణయించిన దానికైతే ఆత్మ వేరే శరీరం రెడీగా ఉంటుంది. ఇప్పుడు లేకపోతే వీళ్ళు వెళ్తే మళ్ళీ ఆత్మ శరీరాలు దేహాలు లేకపోతే ప్రేతాత్మలుగా తిరుగుతారు అది ఇది అని అంటారు ప్రభుజీ. అవునండి. అంటే ప్రేతాత్మ అంటే ఏంటి అంటే ఎవరైతే గనక ఆత్మహత్య లాంటివి చేసుకొని చనిపోతారో వాళ్ళు ప్రేతాత్మ కింద పుట్టడం జరుగుతుంది. లేకపోతే బ్రహ్మరాక్షసుల కింద పుట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎగ్జాంపుల్ బ్రాహ్మణులు కనుక మంచిగా వాళ్ళు ఉండగలిగినట్లయితే వాళ్ళు బ్రహ్మరాక్షసుల కింద పుట్టడం. సో అవన్నీ ఆ ప్రేతాత్మలు అవన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటాయి అంతే. వాటికి కూడా మళ్ళీ ఎవరైనా వాళ్ళు ఏదో ఒక రకంగా ఇప్పుడు పద్మపురాణాలు చెప్తారు, ఏదో ప్రేతం ఒకసారి అలాగే ఒకరోజు తెలియకుండా ఏకాదశి చేసిందంట, ఏకాదశి చేసి భగవంతుడి ధామానికి వెళ్ళిందంట. అలాగే ఏదో ఒక ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ద్వారానే వాళ్ళకి పడతారు. హరే కృష్ణ. చెప్పండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు, అందరు మాట్లాడతాను, చాలా నైస్ వస్తుంది. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు మొన్న తోరణ్ సింగ్ గారు 4-5 నెలల లోపే వచ్చారంటే ఆయన్ని హత్య చేయటం వల్ల ఆయన ఆయుష్ పూర్తవక మళ్ళీ వెంటనే మనిషి జన్మ తీసుకున్నారు అని అనుకోవాలా ప్రభుజీ? ఉండవచ్చు మాతాజీ, నేనైతే అది ఉండవచ్చు. అది ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఉండవచ్చు, ఆయనకి కంప్లీట్ కాలేదు కాబట్టి ఆయన ఉండాల్సినటువంటి ఆయుష్ మళ్ళా మనిషి జన్మ దొరికి ఉండవచ్చు. ప్రభుజీ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఇందాక కుక్కకి 7 years 14 years అలా చెప్తారు కదా, అలాగే మరి మనిషికి 100 years కదా. 100 years లోపు చాలా మంది 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఒక్కొక్క ఏజ్ లో చనిపోతారు కదా. చనిపోయిన వాళ్ళు మళ్ళీ జన్మ ఉంటే మిగతా 30 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని అట్లాగా అనుకోవాలా? ఎట్లా అంటే నాకు లేదంటే వాళ్ళు చేసిన మేబీ అడిగి చెప్తాను. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద, ప్రణామ్.